Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. Hello friends, in this video we'll discuss APPSC DO Mains 2019 paper and that too mensuration paper, that is third paper. Okay, మనకి మెయిన్స్ లో మొత్తం 3 పేపర్స్ ఉంటాయి. One is GS and another one is arithmetic and another one is mensuration. So which consists of total how many questions? 150 questions, and I'll discuss all these 150 questions in 5 parts. మొత్తం 5 వీడియోస్ లో డిస్కస్ చేస్తాం, and in each video I'll explain 30 questions అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఈ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక ఐడియా ఉండాలి మెన్సురేషన్ అనేది. ఏ మాత్రం ఐడియా లేకుండా ఈ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీకు అంత బాగా అర్థం కావాలన్నమాట. ఓకే, సో కాబట్టి మీకు ఈ వీడియోస్ చూసే ముందు కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఐడియా ఉండాలి. దానికోసం మీరు నా కోర్సెస్ అనేవి వాచ్ చేయొచ్చు, లేదంటే పీడిఎఫ్స్ పర్చేజ్ చేయొచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ ఏవైనా బుక్స్ చూసుకునైనా నోట్స్ అనేది తయారు చేసుకునైనా ఉండాలి. ఓకేనా? అప్పుడే దీంట్లో నేను చెప్పే షార్ట్ ట్రిక్స్ అయినా లేకపోతే కొన్ని డైరెక్ట్ ఫార్ములాస్ అయినా మీకు అర్థం అవుతాయి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. This is the third part of all the 5 parts. We already discussed 1 to 60 questions. Now we'll discuss 61 to 90. ఈ 30 questions ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ 61. Two circles, each of radius 6 centimeters, have a transverse common tangent of length 5 centimeters. What is the distance between the centers of these circles? ఒక్కొక్కటి 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల రెండు వృత్తాలు 5 సెంటీమీటర్ల పొడవు గల తిరియక్ ఉమ్మడి స్పర్శరేఖను కలిగి ఉంటాయి. ఈ వృత్తాల కేంద్రాల మధ్య దూరం ఎంత? మనకి ఇక్కడ డయాగ్రామ్ ఏమీ లేకుండా మనకి ఇక్కడ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఇచ్చాడు కాబట్టి లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటమ్మా అది? d square minus r1 plus r2 whole square. This is the direct formula when we have two circles, whether they are intersecting, non-intersecting, whatever it may be. Okay, having their radii r1 and r2. ఆ సర్కిల్స్ యొక్క రేడియస్ లో r1 r2 అయ్యి వాటి సెంటర్స్ మధ్యన డిస్టెన్స్ d అయితే ద డైరెక్ట్ ఫార్ములా ఫర్ LTCT ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్. ఓకే, మనకి ఇప్పుడు ఏం కావాలి? d కావాలి. అయితే ఇప్పుడు రెండు వైపులా స్క్వేర్ చేసేసి దీనికి పంపించేయండి. అప్పుడు ఏమవుతుంది? d ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ LTCT హోల్ స్క్వేర్ ప్లస్ r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్. ఈ మైనస్ కాస్త వస్తే ప్లస్ అవుతుంది. ఇది కదా ఫార్ములా. ఓకే, LTCT ఎంత ఇచ్చాడు? 5 స్క్వేర్ ప్లస్ రెండు కూడాను సేమ్ రేడియై ఉందంట, అంటే 6, r2 కూడా 6 ప్లస్ 6 12 స్క్వేర్. సో we know that 5, 12, 13 forms a triplet. సో 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 13 స్క్వేర్. So 13 square under root అంటే 13. So what is the value of D? 13 centimeters. Second option is the correct answer. ఓకే, అంటే మీకు ఫార్ములా అక్కడ గుర్తొచ్చింది అంటే ఇంతకు మించి అసలు డయాగ్రామ్ సర్కిల్స్ వేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. లేదు, మనకి కాన్సెప్ట్ ఉందనుకోండి, ఒక కాన్సెప్ట్ మనం చెప్పాం. ఎప్పుడైనా అక్కడ సర్కిల్స్ టైప్ పేర్ ఆఫ్ సర్కిల్స్ ఏంటమ్మా? ఒక ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ లెంత్ ఉంది అంటే ఖచ్చితంగా ఇట్ ఈజ్ నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ టైప్. ఓకే, రెండు ఒకే డిస్టెన్స్ లో ఉన్నాయి. దిస్ ఈస్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అండ్ ఇట్ ఈస్ ద లైన్ జాయినింగ్ సెంటర్స్. సపోజ్ దీని రేడియస్ r1 అయ్యి దీని రేడియస్ r2 అయితే సెంటర్స్ ఫర్ సపోజ్ AB అనుకుందాం, CD అనేది ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అనుకుందాం, అవి P అనే పాయింట్ దగ్గర మీట్ అయ్యాయి అనుకుందాం. నేను సర్కిల్స్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నాన్ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ లో చెప్పాం. ఏంటని? ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ డివైడ్స్ ద లైన్ జాయినింగ్ ద సెంటర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ r1:r2. అంటే AP:PB ఎంత అవుతుంది? r1:r2 అవుతుంది. కానీ ఇక్కడ రేడియస్ రెండు ఈక్వల్, అంటే ఈక్వల్ సర్కిల్స్ కాబట్టి 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అలానే సిడికి ఏబి కూడాను సేమ్ r1:r2 రేషియోలోనే డివైడ్ చేస్తుంది. మళ్ళీ అగైన్ 1:1. అంటే ఈ రెండు ఈక్వల్, అలానే ఈ రెండు కూడా ఈక్వల్. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అనమాట ఎప్పుడు కాన్సెప్ట్ వైజ్ మీరు వెళ్తే.
ఇప్పుడు R1 ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. R2 కూడా 6 ఇచ్చాడు. ఓకే. CD ఇచ్చాడు. ఎంత? CD టోటల్ లెంత్ 5. కానీ P మిడ్ పాయింట్ కాబట్టి ఇది 5/2, ఇది 5/2. ఇప్పుడు CD టాంజెంట్ AC రేడియస్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ అ పర్పెండిక్యులర్. సో ఇప్పుడు చూడండి APC అని కనుక నేను తీసుకున్నాను అనుకోండి, ACP. It is 90 and it is 6 and it is 5/2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ AP? AP ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ 5/2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేయండి. రెండిటికి మల్టిప్లై చేసాం కాబట్టి వచ్చిన వాల్యూని 2తో డివైడ్ చేయాలి. 6 × 2 12, 5/2 × 2 5. సో 5 12 ఉంది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎంత రావాలి? 13. అంతే కదా, 5 12 13 ఫార్మ్స్ ఏ ట్రిప్లెట్. సో 13/2 ఈజ్ AP. కానీ APPB ఈక్వల్ కదా, అంటే ఇది కూడా 13/2నే. 13/2 + 13/2 దట్ ఈస్ AB is equal to 13 centimeters. This is using concept. Okay, R1 is to R2 రేషియోలో డివైడ్ చేస్తాయి అనేది కాన్సెప్ట్. ఇది ఎలా చెప్పాము? మనం ప్రూఫ్ ఆల్రెడీ సిమిలారిటీ యూజ్ చేసి చెప్పడం జరిగింది. ఓకే, యూజ్ దట్ ఫార్ములా. యూజింగ్ ద సిమిలారిటీ వి ప్రూవ్ దట్. అది మనం ప్రూవ్ చేసేసాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్ అనేవి చూడండి. ఓకేనా? సెకండ్ వన్ 62. If two concentric circles of radii 10 and 6, then the length of the chord of the larger circle which touches the smaller circle. రెండు ఏకకేంద్రక వృత్తాలు 10 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగి ఉంటే అప్పుడు చిన్న వృత్తాన్ని స్పృశించు పెద్ద వృత్తం యొక్క జ్యా పొడవు ఎంత? అంటే చిన్న వృత్తానికి అది టాంజెంట్, పెద్ద వృత్తానికి అది కార్డ్ అనమాట. సో ఇది డైరెక్ట్ ఫార్ములా కూడా మనం చెప్పుకున్నాం. కాన్సెంట్రిక్ సర్కిల్స్ మీన్స్ దే హ్యావ్ సేమ్ సెంటర్ బట్ డిఫరెంట్ రేడియే. సో చిన్న సర్కిల్ రేడియస్ ఎంతమ్మా? 6. పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? 10. ఓకే, నౌ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ టాంజెంట్ విచ్ ఈస్ chord, length of the chord which is tangent to the smaller circle. Okay, so what is the direct formula for this? Length of this chord 2 into R2 square minus R1 square under root. This is the direct formula. 2 into R2 means outer circle radius 10 square minus 6 square. And thus number 2 into 6, 8 to 10 forms a triplet. So 10 square minus 6 square is 8 square. 8 square under root means 8. 2 into 8 is 16 centimeters. వీటన్నిటికీ నేను మళ్ళీ కాన్సెప్ట్ చెప్పాను. ఫస్ట్ దానికి మీకు ఎందుకు చెప్పానంటే అలాంటి కాన్సెప్ట్స్ నేను క్లాస్లో చెప్పాను కాబట్టి ఆ వీడియోస్ చూడమని చెప్పడానికి. నేను ఇప్పుడు ప్రతి ప్రాబ్లంకి కాన్సెప్ట్ పరంగా చెప్తూ పోతే మీకు మెన్సురేషన్ అనేది ఇంకా ఎక్కువ టైం తీసేసుకుంటాను. ఓకే, అందువల్ల నేను అది చెప్పను. డైరెక్ట్ ఫార్ములా. నెక్స్ట్ 63. బట్ ఇన్ మై క్లాసెస్ ఐ ప్రూవ్ దిస్. అంటే అక్కడ కాన్సెప్ట్ చెప్పడం జరిగింది, ఎలా వచ్చింది అనేది ప్రూఫ్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి అవి చూడండి. నెక్స్ట్ 63. Two intersecting circles have a common chord of length 24. Intersecting circles అంటే ఇవి రెండు పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యేవే ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ కామన్ కార్డ్? 24. ఓకే, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్స్ ఆర్ 15 and 13, ఒకటి 15 ఒకటి 13. ఓకే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్? ఇది కావాలి మనకి. ఇది ఏ, ఇది బి అనుకుందాం. సో AB is the distance between the centers. రెండు ఖండన వృత్తాలు 24 సెంటీమీటర్ల పొడవు గల ఉమ్మడి జ్యాని కలిగి ఉంటాయి. వృత్తాల వ్యాసార్థాలు 15 సెంటీమీటర్లు మరియు 13 సెంటీమీటర్లు అయినచో కేంద్రాల మధ్య దూరం ఎంత? AB డిస్టెన్స్ కావాలి. ఫర్ సపోజ్ CD అనేది కామన్ కార్డ్ అనుకుందాం, అది సమ్ P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 13 ఇచ్చాడు, ఇది 15 ఇచ్చాడు, మనకి తెలియదు AB అనేది తెలియదు, అది తెలుసుకోవాలి. కానీ కామన్ కార్డ్ లెంత్ 24 ఇచ్చాడు, అంటే CD ఈజ్ 24. మనం చెప్పాం ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కామన్ కార్డ్ అండ్ ద లైన్ జాయినింగ్ సెంటర్స్ డివైడ్స్ ది కామన్ కార్డ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో టోటల్ 24 కాబట్టి ఇది 12, ఇది 12. ఇప్పుడు ఇంకొకటి కామన్ కార్డు ఈ లైన్ జాయినింగ్ ఈ రెండు ఎలా ఉంటాయి? పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ లో చెప్పాను నేను. ప్రాపర్టీస్ ఆఫ్ కామన్ కార్డ్ లో యూ హ్యావ్ టు వాచ్ ఇట్. నౌ వీ హ్యావ్ 2 right angle triangles. One is APC and another one is BPC. APC and BPC. ఇప్పుడు నాకు AP తెలిసి BP తెలిసి అనుకో, రెండు యాడ్ చేస్తే నాకు AB వచ్చేస్తుంది. AC 13,
PC12, PC12 and BC15. చెప్పండి 5, 12, 13 forms a triplet, so AP is 5. నెక్స్ట్ 12, 15 ఈ రెండిట్లో కామన్ చెప్పండి నాకు 3 4 3 5. సో 3, 4, 5 ఫార్మ్స్ ఏ ట్రిప్లెట్, కానీ ఇందాక 3 కామన్ తీసాం కాబట్టి 3తో మల్టిప్లై చేయండి. 3 into 3 9. సో 9 plus 5 14 centimeters is the correct answer. 14 centimeters is the correct answer. Okay, is it clear all of you? Okay. Without doing anything, ఇది ఏమీ చేయకుండా ఈ ప్రాబ్లమ్ ని వేరేలా చేయొచ్చు. సేమ్ ఇంతే. ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ వేసాను కదమ్మా, ఇక్కడ చూడండి ఏసీబీలో సిపి ఏంటి పెర్పెండిక్యులర్, సిపి అనేది ఏంటి పెర్పెండిక్యులర్ విచ్ ఇస్ లెంత్ 12. సో ఒక్కసారి చూడండి ఏబి అండ్ ఇట్ ఈస్ సి అండ్ ఇట్ ఈస్ 13 అండ్ ఇట్ ఈస్ 15 అండ్ ఇట్ ఈస్ 12. ఓకేనా? నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏబి. నేను ట్రయాంగిల్స్ చెప్పినప్పుడు మనం ట్రిప్లెట్స్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మాట్లాడుకుంటాం, కానీ ఒక స్కాలిన్ ట్రయాంగిల్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక 3 సైడ్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. వాట్ ఈస్ దాట్? 13, 14, 15 సైడ్స్ ఉన్న ట్రయాంగిల్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్జామ్ కి. whenever the sides of the triangle is 13, 14 and 15, then you have to remember 2 points. What is the first point? The altitude on the side 14 is 12 centimeter. ఎందుకు సార్ ఇది ఇంపార్టెంట్? 12, 13, 14, 15 చూసారా, అందువల్ల ఇది ఇంపార్టెంట్. కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ లా ఉంటాయి. సో ఇది 12 అని గుర్తుంచుకోమని చెప్పాను. అండ్ వాట్ ఈస్ ద ఏరియా? డైరెక్ట్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ 84, బికాస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ 14 into 12, దట్ ఈస్ 84. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోండి అని చెప్పాను. సో ఇఫ్ ఎనీబడి రిమెంబర్స్ దట్ పాయింట్, హియర్ 2 sides are 13 and 15 అండ్ ద అదర్ సైడ్ మీద డ్రా చేసిన ఆల్టిట్యూడ్ 12 అంటే అఫ్ కోర్స్ ఇది ఎంత అవుతుంది? 14. వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ప్యారలల్ ఏంటది కామన్ కార్డ్ ప్రాపర్టీస్, 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అవేం వద్దు మనకి. అవేం లేకుండా ఈ పాయింట్ బట్టి మనం చెప్పవచ్చు. ఓకే, నేను ఇది గుర్తుంచుకోమని చెప్పినప్పుడు చాలా మంది ఏంటంటే అలా అడిగితేనే చెయ్యాలేమో అనుకుంటారు అన్నమాట. 13, 14, 15 వాడు ఇస్తేనే అని. లేదు, ఈ విధంగా కాన్సెప్ట్స్ ఎప్పుడు గుర్తుంటాయంటే ఇలాంటి మోడల్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేశారు అనుకోండి, మైండ్ లో వచ్చేస్తుంది అనమాట. 13, 14, 15. ఓకే, 14 మీద హైట్ అట్ 12, వాటి యొక్క ఏరియా 84. ఓకే, అదే ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసేవాడికి ఏంటంటే అది ఒక మినిమం 10 to 15 seconds అయినా తీసుకుంటారు, మీకు 1 to 2 seconds లో పెట్టేస్తారు. దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఓకే, నెక్స్ట్ 64. 2 equal circles with centers O and P intersect each other. Intersect each other means 2 points are intersect అయింది. Centers ఏంటి? O and P. And AB దగ్గర intersect అయ్యాయి. OP is 24. Very good. AB is 18. Very good. And the radius of the circles is, ఇక్కడ radius ఎలా అన్నాడు? ఈక్వల్ సర్కిల్స్ అన్నాడు. ఓకే ఓకే సారీ, 2 ఈక్వల్ సర్కిల్స్ అన్నాడు. ఈక్వల్ సర్కిల్స్ కాబట్టి నాట్ ఓన్లీ ఏబి బైసెక్ట్స్ ద లైన్ జాయినింగ్ సెంటర్స్ ఆల్సో బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే ఓపి కూడా ఈ 2 ఈక్వల్ గానే ఉంటాయి, ఈ 2 కూడా ఈక్వల్ గానే ఉంటాయి. అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ రేడియస్ ఆఫ్ ఎనీ సర్కిల్, బోత్ ఆర్ ఈక్వల్ కదా. ఓఏ ఆర్ ఓఏపి ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు కాబట్టి ఇది సి అనుకోండి. ఏసీ ఎంత అవుతుంది? 9. ఓపి 24 ఇచ్చాడు అంటే ఓసి ఎంత అవుతుంది? హాఫ్ 12 అవుతుంది. 9, 12 ఇక్కడ చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనబడుతుంది. ఇది 9, ఇది 12. సో కామన్ చేయండి, 3 4s 3 3s అంటే 3 5s, అంతేనా? కానీ ఇక్కడ 3 కామన్ తీసాను కాబట్టి 3తో మల్టిప్లై చేయండి. 3 into 5 15. 15 is the correct answer. అయిపోయింది. Is it clear or any doubt? That's it. Next 65. Chord length L of a circle is 8 centimeters and its perpendicular distance from the center is 3 centimeters. Find the value of L square plus R square where R is the radius of the circle. ఒక వృత్తం యొక్క జాపడు L అని చెప్తూ దాని పొడవు కూడా ఇచ్చేసాడు 8 centimeters అని. అంటే L is given as 8 మరియు కేంద్రం నుండి దాని లంబ దూరం 3 centimeters అండ్ R అనేది వృత్తం యొక్క వ్యాసార్థం అయినప్పుడు L square plus R square ఎంత? L square plus R square, L తెలుసు నాకు ఎంత? 68 square అంటే 64. R square నాకు తెలీదు
అంటే ఖచ్చితంగా ఆన్సర్ అనేది 64 కన్నా ఎక్కువే ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ అన్ని 64 కన్నా ఎక్కువే ఉన్నాయి. ఎస్, కాబట్టి రిమైనింగ్ వాల్యూ చూడాలి. ఆర్ తెలిస్తే సరిపోతుంది. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. దేర్ ఈజ్ ఎ సర్కిల్ అండ్ ఎల్ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈజ్ 8. ఓకే, and next its perpendicular distance from the center, perpendicular drawn from the center divides the chord into equal parts. So ఇది 4, ఇది 4. next ఈ perpendicular distance ఎంత 3 అంట. So now what is the radius? It is 3 and it is 4. So what is this hypotenuse? 5. So 64 plus 5 square, 64 plus 25, that is 89. 89 means second option is the correct answer. Okay, for all these problems I made a question paper. అంటే మీకు ఇప్పుడు ఇది నెట్ లో కూడా దొరుకుతుందా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా విత్ ఆప్షన్స్. అంటే మీకు ఇప్పుడు ఏబిసిడి ఉంది కదా, ఏది కరెక్ట్ ఆప్షన్ దాన్ని గ్రీన్ కలర్ బటన్ తో పెట్టేసి గ్రీన్ కలర్ సింబల్ తో మీకు ఏపీపీఎస్సి వెబ్సైట్ లోనే దొరుకుతాయి ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా. బట్ ఐ మేక్ ఇట్ ఇన్ ఏ వే దట్ సచ్ ఏ వే దట్, అంటే ఎలా నేను తయారు చేశానంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ముందే ఆన్సర్ తెలిసిపోయింది అనుకోండి మీరు సరిగ్గా చేయలేరు. అందుకని కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది నేను అది ఆ గ్రీన్ సింబల్ తీసేసి మీ క్వశ్చన్ పేపర్ ని నేను పీడిఎఫ్ రూపంలో ఇవ్వగలను. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు వాట్సాప్ చేయండి. ఓకే, ఐ ప్రొవైడ్ టోటల్ 150 క్వశ్చన్స్ విత్ కీ అనేది లాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకుని లాస్ట్ లో కీతో కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ 66. Two chords of a circle with lengths A and B, angles subtended by the two chords at the center are 90 degrees and 60 degrees respectively. Which of the following relation is true? వృత్తం యొక్క రెండు జాలు ఏ యూనిట్ మరియు బి యూనిట్ పొడవు కలిగి ఉంటాయి. కేంద్రం వద్ద రెండు జాలు ఏర్పరచు కోణాలు వరుసగా 90 డిగ్రీలు మరియు 60 డిగ్రీలు. కింది సంబంధాలలో వాటిలో ఏది నిజం? ఇలాంటి మోడల్ నేను సర్కిల్స్ బేసిక్స్ లో చెప్పడం జరిగింది. బేసిక్ గా లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈక్వల్ టు 2r sin theta by 2. ఎస్, దట్ మీన్స్ లెంత్ ఈజ్ ప్రపోర్షనల్ టు రెండు సేమ్ సర్కిల్ కాబట్టి రేడియస్ ఈక్వల్ గా ఉంటాయి. 2 కాన్స్టెంట్ తీసేయండి. సో వాట్ ఈస్ ద ప్రపోర్షనాలిటీ బిట్వీన్ లెంత్ అండ్ సెంట్రల్ యాంగిల్? లెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ ఆఫ్ ది యాంగిల్. ఇప్పుడు ఒకటి చూడండి, ఏ అంట ఒకటి లెంత్, ఇంకొకటి బి. రేషియో తీసుకునేటప్పుడు ఏకి కరస్పాండింగ్ సెంట్రల్ యాంగిల్ ఎంత? 90, దానికి హాఫ్ అంటే 45. బికి కరస్పాండింగ్ సెంట్రల్ యాంగిల్ ఎంత? 60, హాఫ్ అంటే 30. సైన్ 45 అంటే 1/√2, సైన్ 30 అంటే 1/2. సో √2 times ఇది క్యాన్సిల్, 1/1/√2 మీన్స్ √2. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a by b? √2. కానీ a ఈక్వల్ టు ఏమవుతుంది? √2b. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? సింపుల్ థింగ్. ఎప్పుడు ఇది తెలియాలి. ఓకే, అందుకనే మనకి సర్కిల్స్ అనేవి బేసిక్స్ నుంచి, ప్రాపర్టీస్ బేసిక్స్ నుంచి మనం తెలుసుకోవాలి. నేను చెప్పే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, సిజిఎల్ఆర్, సిహెచ్ఎస్ఎల్, ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, డిఏఓ మెయిన్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఓకే, ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ 67. Find the length of major arc. ఇక్కడ చూడండి, length of major arc of the circle if angle subtended by the minor arc is at the center is 45. మైనర్ ఆర్క్ దగ్గర ఉన్న యాంగిల్ ఇచ్చాడు, మేజర్ ఆర్క్ దగ్గర అడుగుతున్నాడు. అండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 21 సెంటీమీటర్స్. సపోజ్ దేర్ ఈజ్ ఎ సర్కిల్, ఇట్ ఈజ్ ఎ సెక్టార్. ఇది చిన్న పోర్షన్ కాబట్టి దీన్ని మైనర్ ఆర్క్ అంటాము. మైనర్ ఆర్క్ ఎంత? సెంట్రల్ యాంగిల్ 45, రేడియస్ ఏమో 21. ఇప్పుడు మీకు మేజర్ ఆర్క్ లెంత్ అడుగుతున్నాడు అంటే ఇది అడుగుతున్నాడు. మేజర్ ఆర్క్ లెంత్ అడుగుతున్నప్పుడు మేజర్ ఆర్క్ ఎంత యాంగిల్ చేస్తుంది? టోటల్ 360 45 తీస్తే 350. ఓకే, సో నౌ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లెంత్ ఆఫ్ ది ఆర్క్? 2 pi r into theta by 360. సో ఇప్పుడు మీరు మేజర్ ఆర్క్ కావాలి కాబట్టి లెంత్ ఆఫ్ ద మేజర్ ఆర్క్ ఈక్వల్ టు 2 into 22/7 into రేడియస్ 21 into theta. మేజర్ ఆర్క్ ఎంత యాంగిల్ చేస్తుంది? 315/360. సో 45, 8,
45 sevens. 7 cancel. 2 ones, 2 fours, 2 twos, 2 11s. So what is the answer? 11 into 21 by 2. ఇప్పుడు మీరు 11 into 21 ని మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేయొచ్చు, తప్పే లేదు. కానీ నేనేం చేస్తానంటే ఈ 21ని ఒకసారి 20 తీసుకుంటాను, ఇంకోసారి 22 తీసుకుంటాను. 20 తీసుకున్నాను అంటే ఖచ్చితంగా నాకు వచ్చిన వాల్యూ కరెక్ట్ ఆన్సర్ కన్నా తక్కువ ఉంటుంది. 22 తీసుకున్నాను అంటే నాకు వచ్చిన వాల్యూ ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్కి. సో ఇప్పుడు 20 తీసాను, 2 ones 2 10s, 11 into 10 110. 22 తీసుకున్నాను, 2 ones 2 11s, 11 into 11 121. సో ఆన్సర్ షుడ్ బి లైస్ బిట్వీన్ 110 to 121. 110 కన్నా ఎక్కువ, 121 కన్నా తక్కువ, ఈ రెండు తీసేయండి. 121 కన్నా తక్కువ అంటే మరీ 0.5 తక్కువ ఉంటుందా? ఇంకెక్కువే ఉంటుంది కదా తక్కువ, కాబట్టి ఇది కూడా తీసేయండి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ మెథడ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ 11 into 21 మల్టిప్లై చేయడం పెద్ద కష్టమేం కాదమ్మా. 11 1 11, 11 22, 1 23, 231/2 అంటే 115.5 పక్కాగా చేసి వచ్చు. మీకు రేపు పొద్దున ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్స్ 11 into 21 రాదు, 11 into 21 into 17 into సంథింగ్ ఏదో బై వచ్చి బై 3 సంథింగ్ వస్తుంది. అప్పుడు మీరు ఇలా అప్రాక్సిమేట్ చేసుకోవాలి అని చెప్పడం గురించి ఇలాంటి నేను చెప్తున్నాను క్యాలిక్యులేషన్స్. మెన్సురేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ ఆల్సో క్యాలిక్యులేషన్స్, దాట్స్ ఇట్. ఫార్ములా తెలిస్తేనే సరిపోదు, క్యాలిక్యులేషన్ ఎంత ఫాస్ట్గా చేయాలో కూడా తెలియాలి. అదర్వైజ్ యూ డెఫినెట్లీ సక్సెస్ అనేది కష్టం ఎగ్జామ్లో. నెక్స్ట్ 68 చూద్దాం. ఇన్ ఏ సర్కిల్, length of the chord AB is equal to the radius of the circle. If a point C lies in the minor arc, then find the measure of angle ACB. ఒక వృత్తంలో AB అను జ్యా యొక్క పొడవు వృత్తం యొక్క వ్యాసార్థానికి సమానం. AB అనుకున్నాయి, ఈ రెండు ఈక్వల్ అంట. O సెంటర్ అనుకుంటే OB కూడా రేడియసే కదా, అంటే OB కూడా ఈక్వల్. సో 3 sides ఈక్వల్ అంటే అన్ని యాంగిల్స్ ఎలా ఉంటాయి? 60 60 ఉంటాయి. ఇక్కడ వరకు ఓకే. ఒక బిందువు C చిన్న చాపం అంటే ఇది చిన్నది, ఇక్కడ ఎక్కడో ఉంది C. అప్పుడు కోణం ACB యొక్క కొలతను కనుక్కోండి. ACB ఎంత అని అడుగుతుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఒకటి, ఇది చాలా సింపుల్ గా చేసేవచ్చు. ఫస్ట్ నేను ఎలా చేయాలో చెప్తాను, తర్వాత ఆప్షన్స్ ఎలిమినేషన్ కూడా చెప్తాను. AOB means it is the central angle made by the arc AB. Now tell me, if I take any point on the major arc, పెద్ద చాపంలో ఏదో ఒక పాయింట్ తీసుకున్నాను ADB, which is nothing but inscribed angle made by the arc AB, so which is equal to half of the central angle, ఇది 60 కాబట్టి by 2 అంటే 30. ఇప్పుడు ACBD forms a cyclic quadrilateral. In a cyclic quadrilateral, sum of the opposite angles is 180. So if it is 30, what about this angle? 150 degrees. So what is angle ACB? 150. That's it. అయిపోయింది, అంతకు మించి ఏం అక్కర్లేదు. ఓకే, ఇప్పుడు నేను డయాగ్రామ్ కూడా ఏం వేయలేదు. సెకండ్ థింగ్, టూ ఆప్షన్స్ చెప్తున్నాను. నాకు ఎగ్జామ్లో 5 seconds ఉంది, టైం అయిపోయింది. ఇలా నేను ప్రాబ్లం చూశాను. C అనేది మైనర్ ఆర్క్లో ఉందంట, లేకపోతే నెక్స్ట్ ACB ఎంత అన్నాడు అని అడిగాడు అంతే. ఆప్షన్స్ చూశాను, నాకు టైం అయిపోతుంది. ఎలా చేయాలి? మైనర్ ఆర్క్ ఎప్పుడైనా మనం బేసిక్గా సర్కిల్స్ బేసిక్స్లో చెప్పుకున్నాం. వెనెవర్ వీ హ్యావ్ ఎన్ ఆర్క్ మైనర్ అండ్ మేజర్ ఆర్క్లో ఎప్పుడైనా కూడా యాంగిల్ అనేది ఎక్యూట్ యాంగిల్ ఉంటుంది. ఇట్ షుడ్ ఆల్వేస్ ఎక్యూట్. మేజర్ ఆర్క్లో మేజర్ ఆర్క్లో ఎప్పుడు కూడా మీకు ఎక్యూట్ ఉంటుంది. మైనర్ ఆర్క్లో ఎప్పుడు కూడా అప్యూజ్ ఉంటుంది. అప్యూజ్ అంటే మోర్ దాన్ 90. మైనర్ ఆర్క్లోని పాయింట్ అన్నాడు కాబట్టి, మైనర్ ఆర్క్లోని యాంగిల్ అడుగుతున్నాడు కాబట్టి ఇది ఆల్వేస్ మోర్ దాన్ 90. సో లెస్ దాన్ 90 ఉంది తీసేయండి, అయిపోయింది. ఓకేనా? సో అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 0.5. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి అప్పటికప్పుడు మీరు పెట్టాలి అనుకుంటే పెట్టవచ్చు. అది 120 150 అనేది అనవసరం. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 seconds ఉంది. వెంటనే ఇక్కడ ఎప్పుడైనా ఒక కార్డు ఒక సర్కిల్ రేడియస్ ఈక్వల్ గా ఉన్నాయంటే డెఫినెట్ గా ఇట్ ఫార్మ్స్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్.
ఇది సర్కిల్స్ లోని కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన బేసిక్ ఐడియాతో చేసేవచ్చు. ఇది 60 ఉండేటప్పుడు ఇది 120 ఖచ్చితంగా ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఇక్కడ చూడండి, ఏఓబిసి తీసుకుంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, 120, 150. ఏఓబిసిలో యాంగిల్ ఓ అనేది 60. ఇప్పుడు యాంగిల్ సి 120 ఎప్పుడు అవుతుంది? ఏఓబిసి అనేది సైక్లిక్ అయితే ఇది 60 కాబట్టి ఇది 120 అవుతుంది. కానీ ఇది సైక్లిక్ కాదు కాబట్టి ఖచ్చితంగా 120 అయితే అవ్వదు. 120 అవ్వదు కాబట్టి ఇంకా రిమైనింగ్ యాంగిల్ ఏముంది? 150 అయిపోయింది. ఓకేనా? సో కాబట్టి మీకు క్లాస్లో నేను చెప్పే అంటే వీడియోస్లో నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏముందలే మైనర్ ఆర్క్లోనే అబ్యూజ్, మేజర్ ఆర్క్లో ఎక్యూట్, ఏముందలే అనుకోవద్దు. దానికి అప్లై చేయడం తెలియాలి. ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఏ విధంగా మనం ఆ పాయింట్ని అక్కడ ఫోకస్ చేయాలి అనేది తెలియాలి. ఓకేనా? I hope all of you understand. I'll go to the next one, that is 69. What will be the radius of a circle which is inscribed in a triangle having sides 15, 8, 70? 15, 8, 17 భుజాలు గల త్రిభుజంలో అంతర్లిఖితమైన వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? ఇక్కడ 8, 15, 17 ఫార్మ్స్ ఏ ట్రిప్లెట్. అందుకే ట్రిప్లెట్స్ కొన్ని తెలియాలి. 5, 12, 13, 3, 4, 5, 6, 8, 10, 8, 15, 17, 7, 24, 25 ఇట్లా కొన్ని తెలియాలన్నమాట. ఇప్పుడు మీకు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలిసిపోయింది అనుకోండి. ఓకే, వాట్ ఈస్ ద ఇన్ సర్కిల్ రేడియస్? ఇట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ సైడ్ మైనస్ హైపోటెనస్ బై 2. సో 15 minus 17 minus 2 plus 8, 6 by 2, that is 3 centimeters అయిపోయింది. లేదు అనుకోండి, ఆర్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఇన్ రేడియస్ డెల్టా బై ఎస్ ఫర్ స్కాలిన్ ట్రయాంగిల్. డెల్టా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, బై ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. అదంతా కొంచెం టైం టేకెన్. కాబట్టి యూ హ్యావ్ టు డైరెక్ట్లీ రిమెంబర్ ద రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ సమ్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ సైడ్ మైనస్ హైపోటెనస్ బై 2. ఓకేనా? నెక్స్ట్ 69 అయిపోయింది. 70. Radii of two circles are 3 and 4 and they touch each other internally. Internally అంటే ఎలా ఉంటుందో తెలియాలి ఫస్ట్. They intersect or they touch at one point but one circle lies inside the other. Smaller circle radius ఎంత? 3. Bigger circle radius ఎంత? 4. సో ఇది కూడా ఎంత ఉంటుంది? 4. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 నన్న. ఓకేనా? అలానే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 3 కదా. సపోజ్ నేను పాయింట్స్ పెడతాను, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుందాం. బి ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది స్మాలర్ సర్కిల్, సి ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్, ఏబి ఈజ్ 3, ఏసి ఈజ్ 4. సో వాట్ ఈస్ బిసి? ఇది ఎంత అవుతుందమ్మా? 1. అంతేనా? బిడి ఈజ్ స్మాలర్ సర్కిల్ రేడియస్, దట్ ఈస్ 3, అండ్ సిబి ఈజ్ 1. సో వాట్ ఈస్ సిడి? ఇది ఎంత అవుతుందమ్మా? 2. ఇక్కడ వరకు అందరు క్లియర్ కదా? ఓకే. నౌ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ది గ్రేటర్ సర్కిల్ విచ్ ఈజ్ అవుట్ సైడ్ ద ఇన్నర్ సర్కిల్? ఇన్నర్ సర్కిల్ కి బయట ఉండాలి, కానీ పెద్ద సర్కిల్లోని కార్డ్ అనమాట. పెద్ద కార్డు అంటే ఏమవుతుందమ్మా? అది టాంజెంట్ టు ద స్మాలర్ అండ్ కార్డ్ టు ద బిగ్గర్. ఈ లెంత్ కావాలి. సపోజ్ ఇది పి, ఇది క్యూ అనుకున్నాం. పిక్యూ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 is taken up to 2 decimals అంటే 1.73. సో ఇది చూడండి, ఇది 2 సిడి. సిపి is nothing but radius of the bigger circle. సిడి perpendicular కాబట్టి ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి. సో ఇఫ్ ఐ ఫైండ్ అవుట్ డిపి, ఇది డి, ఇది సి, ఇది పి. డిపి కనుక నాకు తెలిస్తే దానికి డబల్ చేస్తే నాకు పిక్యూ వచ్చేస్తుంది. అంతేనా? సిపి ఎంత? రేడియస్ ఆఫ్ అవుటర్ సర్కిల్ 4. సిడి ఎంత? 2. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 4 square minus 2 square, 16 minus 4 12. 12 under root అంటే 2√3. డిపి 2√3 కాబట్టి డిక్యూ is also 2√3. సో డబల్ అంటే 4√3 is the correct answer. But what is √3? 1.73. ఇప్పుడు 4 into 1.73 మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ 4 into 1.73 అంటే ఖచ్చితంగా ఆన్సర్ మోర్ దెన్ 4 వస్తుంది. ఎస్, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్.
నెక్స్ట్ 1.73 అంటే ఏంటి, 1.5 కన్నా ఎక్కువ. 4 into 1.5 అంటే 6, దానికన్నా ఎక్కువ రావాలి. 6 కన్నా ఎక్కువ అనేది ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది, ఈ రెండు కూడా తీసేయండి. లేదు మేము మల్టిప్లై చేస్తామంటే 4 into 1.73 మల్టిప్లై చేయండి, 6.92 వస్తుంది. ఓకేనా? సో what is the correct answer? Second option is the correct answer, and it is one of the most important model in internal touching each other circuits. Is it clear? ఫ్రెండ్స్ చిన్న బ్రేక్ అనుకోండి, ఇది ఏం లేదు. మీకు సర్కిల్స్ అనే కాన్సెప్ట్ అనేది 20 వీడియోస్లో చెప్పడం జరిగింది, అండ్ మొత్తం 22 hours, అండ్ ద కాస్ట్ ఈస్ 200 rupees. సో దిస్ ఈస్ ద పెయిడ్ కోర్స్. సో మనం బేసిక్గా జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్ ఫ్రమ్ పాయింట్ దట్ ఈస్ లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి పాలిగాన్స్ వరకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇన్ ద సేమ్ వే సర్కిల్స్ కూడా కవర్ చేశాను, బట్ ఇట్ ఈస్ పెయిడ్ కోర్స్. అండ్ మనం దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేసాము అనేది చూసుకుంటే, సో చూడండి, మనకి ప్రతి కాన్సెప్ట్ కూడాను ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, అలానే 2011-18 to 18 CGL మెయిన్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది టాపిక్ వైజ్. ఓకే, సో 29 క్వశ్చన్స్, 40, 43, 56, టోటల్ 168 క్వశ్చన్స్ దాకా చెప్పాం. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇస్ 22 hours. సో మీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పే ముందు ప్రతి టాపిక్ కూడా ఫుల్ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరుగుతుంది క్రిస్టల్ క్లియర్గా. ఓకేనా? సో మీకు ఈ మొత్తం వీడియో కోర్సెస్తో కావాలి అంటే 200 rupees. అలా కాదు, ఓన్లీ ఈ క్వశ్చన్స్కి సంబంధించిన PDF కావాలి అంటే ఇట్ ఈజ్ ఓన్లీ 40 rupees. ఓకేనా? టోటల్ 166 ప్రాబ్లమ్స్ విత్ కీ మాత్రమే ఉంటుంది. నో సొల్యూషన్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ దిస్. కీ విల్ బి దేర్. ద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో CGL మెయిన్స్ క్వశ్చన్స్ ఆన్ దీస్ పర్టిక్యులర్ టాపిక్స్. ఓకే, ఈ కోర్స్ మీరు తీసుకోవాలి అనుకునే ముందు మీకు డెమో వీడియోస్ అనేవి 3 ఉంటాయి. ఓకేనా? వన్ ఈజ్ ఆన్ పర్పెండిక్యులర్ కార్డ్స్, అండ్ అనదర్ వన్ ఈజ్ ఆన్ సీకెంట్స్, అండ్ అనదర్ వన్ ఈజ్ ఆన్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్. ఓకేనా? ఈ 3 డెమో వీడియోస్ చూడండి, చూసాకే తీసుకోండి. ప్రతి టాపిక్ కూడా లైక్ దిస్ చూడండి. మీకు సర్కిల్స్ బేసిక్స్ తీసుకున్నారనుకోండి, ప్రతి దాని మీద కూడా మీకు 4 వీడియోస్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఏంటేంటి అంటే ప్రాపర్టీస్ అంటే కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది, అండ్ ప్రాబ్లమ్స్ అనేది 1 or 2 వీడియోస్లో ఉంటుంది, అండ్ 4th one అండ్ లాస్ట్ వన్ ఈజ్ మెయిన్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే మనం ప్రతి టాపిక్ కూడా చెప్తాం, కార్డ్స్ కానీ, అదర్వైజ్ ఇన్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్లో కానీ. ఓకే, అండ్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ సర్కిల్స్ ఈజ్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్. అందువల్ల మనం పెయిర్ ఆఫ్ సర్కిల్స్కే మనం కాన్సెప్ట్ చెప్పడానికి 3 వీడియోస్లో నేను చెప్పాను. ఓకే, అండ్ ఫర్ ప్రాబ్లమ్స్ చూసుకునేసరికి 2 వీడియోస్ ఫర్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ 2 వీడియోస్ ఫర్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఇలా మనం మొత్తం కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ సర్కిల్స్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా పర్చేజ్ చేయాలి అంటే గూగుల్ పే కానీ, అదర్వైజ్ ఫోన్పే కానీ. ఓకే, నెంబర్ అనేది 9490882754. ఈ నెంబర్కి మీరు ఆ అమౌంట్ పర్చేజ్ చేస్తే 200 rupees ఫర్ కోర్స్ అండ్ 40 rupees ఫర్ PDF. ఆ PDF అనేది ఆటోమేటిక్గా కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇస్తాం. ఓకేనా? మీరు ఓన్లీ PDF కావాలి అంటే 40 rupees పే చేయండి. అదర్వైజ్ లేదు మా కోర్స్ కావాలంటే కోర్స్లోని ఆల్రెడీ PDF అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ కోర్స్ పర్చేజ్ చేసేవాళ్ళు అంటే వీడియో కోర్స్ పర్చేజ్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఈ నెంబర్కి వాట్సాప్ చేయాలి. సో ఆ మెయిల్ ఐడిని యాడ్ చేయడం జరుగుతుంది. దెన్ ఓన్లీ యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్. ఓకేనా? సో నౌ విల్ గో టు ది మెయిన్ వీడియో. నెక్స్ట్ 71. A circle touches all the 4 sides of the quadrilateral ABCD. If AB, BC is 6 and AD is at 10, then find BC. ఒక వృత్తం ABCD అను చతుర్భుజం యొక్క 4 భుజాలని స్పృశిస్తుంది. అంటే సర్కిల్ అనేది అన్ని సైడ్స్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ టచ్ అవుతుంది. 1 minute. Suppose there is a quadrilateral like this. Okay. Now there is a circle which touch all the sides of the quadrilateral. That means it is a circle inscribed in a quadrilateral. I told you in quadrilaterals la last lo cheptunnanu cyclic quadrilateral and a quadrilateral which is inscribed in a circle which is inscribed in a quadrilateral. వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి.
ఓకే, సో ఏంటో ఆ ప్రాపర్టీస్ అనేవి మీరు చూడండి. బట్ ఇక్కడ ఇచ్చింది ఒక ప్రాపర్టీకి సంబంధించి ప్రాబ్లం అనమాట. ఓకే, ఏబి ఈజ్ 6, బీసీ ఈజ్ 6, ఏడి ఈజ్ 10, దెన్ ఫైండ్ డిసి. ఇది ఎంత అని అడుగుతున్నాడు. ఇది సపోజ్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. Whenever a circle is inscribed in a quadrilateral, sum of its opposite sides are equal. So 10 plus 6 is equal to 6 plus x. So what is the value of x at 10? ఇది ఎలా ప్రూవ్ చేసాం? యూజింగ్ టాంజెంట్స్ ప్రాపర్టీ బట్టి మనం అక్కడ ఫార్ములా డిరైవ్ చేసాం. వాచ్ దట్ వీడియో, ఇట్ ఈస్ ఫ్రీ. ఛానల్లో నా ఛానల్లో పెట్టడం జరిగింది, చూడండి. ఇలాంటి ప్రాపర్టీస్ తెలిస్తేనే మీరు సెకండ్స్ లో చేస్తారు, అదర్వైజ్ చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవి. ఓకేనా, నెక్స్ట్ 72. The circumradius means it is the circle which passes through all the vertices of triangle. Of an equilateral triangle PQR is 10, then find the length of altitude of the triangle. So మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చెప్పాను, there is an equilateral triangle, then it is one part and it is two parts and it is 2√3 parts and area is 3√3 n square parts. Yes, circumradius means these two parts is given as 10 centimeters. And what about a height is how many parts? 3 parts. Simple question. 2 parts 10, 3 parts is how much? 15 centimeters. 2 parts 10 ante 1 part 5, 3 parts ఎంత అవుతుంది? 15. Within seconds you can easily solve it. Okay, next 73. The distance between the lines 12x plus 9y equal to 33 and 16x plus 12y equal to 30 is. When you have to find out distance between the lines, two lines ఇచ్చి distance అన్నాడు అంటే వాటి మధ్య దూరం అన్నాడు అంటే ఖచ్చితంగా they should be parallel lines అవ్వాలి. ఓకేనా, parallel lines అయితేనే మీరు అవి చేయగలరు అన్నమాట. లేదా అంటే ఇప్పుడు ఒక ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనుకోండి, డిస్టెన్స్ అంటే ఇక్కడ ఒకలా ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటుంది, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? కాదు, ఓన్లీ ఇన్ parallel lines డిస్టెన్స్ ఈజ్ సేమ్. ఓకే, సో ఇప్పుడు మీకు ఫార్ములా ఒకటి తెలుసు ఏంటి? For suppose if I have two parallel lines ax plus by plus c is 0 and ax plus by plus d is 0, then what is the distance between these two parallel lines? Modulus of c minus d, difference between the constant terms, by under root a square plus b square. This is the formula. ఓకేనా, అంతే కదమ్మా, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ మనకి ఎక్స్ కోఎఫిషియెంట్స్ రెండింటికి వై కోఎఫిషియెంట్స్ రెండింటికి ఈక్వల్ గా ఉండాలన్నమాట. లేదు అంటే ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, అర్థమైందా మీకు? ఇజ్ ఇట్ క్లియర్? అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 12 ఉంది ఎక్స్ కోఎఫిషియెంట్, ఇక్కడ 16 ఉంది. 12 కి 16 కి ఎల్సిఎం ఎంత? 48. 48 ఉండాలి అంటే ఫస్ట్ దాన్ని 4 తో మల్టిప్లై చేయాలి, సెకండ్ ఈక్వేషన్ 3 తో మల్టిప్లై చేయాలి. రాయండి ఇప్పుడు. 12 into 4 48x, 9 into 4 36y is equal to 4 into 33, that is 132. ఇక్కడ 3 తో మల్టిప్లై చేయండి. 48x 36y is equal to 90. Now x coefficients, y coefficients are same. Now what is the direct formula? 132 minus 90, 42 divided by 48 square plus 36 square under root. 48 square 36 square find out చేస్తామా? చేయకూడదు. 48 కి 36 కి ఎల్సిఎం ఎంతమ్మా? సారీ, ఎల్సిఎం కాదు, కామన్ టర్మ్ ఎంత? 12. 12 4s 12 3s అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ తెలుసు మనకి 5 అని. 12 కామన్ తీసేసాము అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 42 డివైడెడ్ బై 12 కామన్ తీసేసాం, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అండర్ రూట్ అంటే 5. దిస్ ఈజ్ ద ఆన్సర్. కానీ వాడు ఏమి ఇచ్చాడు? డెసిమల్స్ లో ఇచ్చాడు, క్యాన్సిల్ చేయండి. మరి ఏం చేస్తాం? 42 by 12 into 5 అంటే 60. 42 by 60. 6 10s 6 7. 7 by 10 అంటే 0.7 units. Where is option? First option, second option is the correct answer. అంతే, చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, కానీ ఏంటంటే డైరెక్ట్ గా వాడు ఇవ్వలేదు, మీరు ఈక్వల్ చేసుకోండి. 74.
if the vertices of a triangle are integral points, then it must not be A or N. త్రిభుజం యొక్క శీర్షాలు సమగ్ర బిందువులు అయితే అది ఈ త్రిభుజమై ఉండకూడదు. సో బేసిక్ గా మనకి ఇంటిగ్రల్ పాయింట్స్ అంటే చూడండి, ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్, ఫర్ సపోజ్ టూ వెర్టిసెస్ ఆర్, ఏదో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఇది సపోజ్ 2,2 అనుకుందాం అండ్ ఇట్ ఈస్ 2,5 అనుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ 3,6 అనుకుందాం, సారీ 3,6 అవ్వదు, 3,4 అనుకుందాం. ఇప్పుడు అన్ని వెర్టిసెస్ కి ఇంటీజర్స్ ఉన్నాయి లేదా, వాటిని మనం ఇంటిగ్రల్ పాయింట్స్ అంటాం అన్నమాట. అంటే వెర్టిసెస్ కి ఇంటీజర్స్ అన్నీ ఉంటే, అన్నిట్లోని 2,2 2 ఇంటీజరే, ఇది ఇంటీజరే, 3 ఇంటీజరే, 4 ఇంటీజరే, కాబట్టి అన్ని ఇంటిగ్రల్ పాయింట్స్ అని చెప్తాం. అలా కాకుండా ఫర్ సపోజ్ 3,3.5 2,6.5 ఇలా పాయింట్స్ ఉంటే అవి ఇంటీజర్స్ కాదు. లేకపోతే 3.527 521 ఇట్లా సమ్ డెసిమల్స్ ఏదున్నా కూడా వాటిని ఇంటిగ్రల్ పాయింట్స్ అని అన్నారు. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నట్టుగా తీసుకుందాం 2,6 ఇది అండ్ ఇట్ ఈస్ 3,4 అనుకుందాం. ఇది ఏ ట్రయాంగిల్ అయినా అవుతుంది, అంటే ఏ స్కాలిన్ ట్రయాంగిల్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఖచ్చితంగా సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ ది థర్డ్ సైడ్. అదొకటి సాటిస్ఫై అయితేనే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. తర్వాత ఇలా ఉండేటప్పుడు మనకి చూడండి స్కాలిన్ ట్రయాంగిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి. ఐసోస్లెస్ మేబీ రెండు ఈక్వల్ కాకపోవచ్చు. రైట్ యాంగిల్ ఐసోస్లెస్ కూడా అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇలాగే ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. ఓకే, 0,0 అండ్ ఇట్ ఈస్ ఫర్ సపోజ్ సంథింగ్ ఇది 2,0 and it is 0,2 అనుకోండి. 0 is also integer, yes or no? సో కాబట్టి మనకి ఇదేమవుతుంది, రైట్ ఐసోస్లెస్ ట్రయాంగిల్స్ అవుతుందా, 0,0. సో ఆల్ ఆర్ ఇంటీజర్స్, కాబట్టి ఇది కూడా అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుందా, అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 2,2 2,6 తీసుకున్నాం అంటే ఇది ఎంత, 4. ఫర్ సపోజ్ ఇది 4A అవ్వాలి అంటే, ఇదే 4A అవ్వాలి అంటే 3,4 ఉండకూడదు. డెఫినెట్లీ దే షుడ్ బి అదర్ దాన్ ఇంటీజర్స్. ఫర్ సపోజ్ ఇది 3,4 అయితే ఇక్కడ 4 వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ మాత్రం 4 రాదు, వేరేలా వచ్చేస్తుంది. అందుకని ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుంది, కానీ థర్డ్ సైడ్ అలా అవ్వదు అనమాట. అందువల్ల మనం ఏం చెప్పొచ్చు అంటే డెఫినెట్లీ ద ఆన్సర్ షుడ్ బి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సార్ ఎలా చెప్పేస్తున్నారు సార్ అంటే, ఏం లేదమ్మా, మీరు చాలా బేసిక్ గా తీసుకోండి. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకోండి. బేస్ సమ్ ఇంటీజర్ వెర్టిసెస్ తీసుకోండి. ఓకే, ఇది 2,2 ఇది 2,7 అనుకోండి, అంటే ఇది 5 సెంటీమీటర్స్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడో వెర్టెక్స్ తీసుకున్నాను. ఈ వెర్టెక్స్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత చెప్పగలరా? ఇట్ ఈస్ నథింగ్ బట్ altitude. So if side of the equilateral triangle is 5, then it should be 5/2 into √3. ఎందుకు √3/2 into a కదా. 5/2 √3 అంటే 2.5 into 1.73. definitely you will get a decimal value, not an integer value. అంతేనా? So what about this distance? It is the distance between the x-axis to that point minus this distance. ఈ distance తీసేయాలి. ఇది ఫర్ సపోజ్ మనకి 2.5 into some 1.73 అనేది ఫర్ సపోజ్ 2.5 into 1.73. ఇది ఒక 1.8 అనుకున్నాం అనుకో, 1896 అంటే 4.5 వస్తుంది. దాంట్లో ఈ రెండు తీస్తే 2.5 వస్తుంది. అంతేగాని ఇట్ షుడ్ నాట్ బి అన్ ఇంటీజర్, పర్టికులర్ ఇంటీజర్ అవ్వదు. దిస్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇఫ్ ఆల్ ద వెర్టిసెస్ ఆర్ ఇంటిగ్రల్, దెన్ డెఫినెట్లీ ఇట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు, ఇట్ షుడ్ నాట్ బి ఫార్మ్స్ అట్ an equilateral triangle. అర్థమైందా? I hope all of you understand. The correct answer is third option. Next, 75. What is the value of A if the distance between the points 8A and 4,3 is 5? Very simple question. చూడండి, 8,A అనే ఒక పాయింట్ నుంచి 4,3 అనే పాయింట్ కి డిస్టెన్స్ ఎంత అంట, 5 అంట.
అయితే ఏ ఎంత అని అడుగుతున్నాడు. సో వెరీ సింపుల్ ప్రాబ్లం. But for that you have to remember that distance between 2 points formula. What is the formula for distance between 2 points? Square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So it is x1 y1 first point and it is x2 y2 second point. 4 minus 8, that is 4 square, plus y2 minus y1 3 minus a whole square is equal to 5. సో కానీ మనకి ఇక్కడ ఒకటి 4 ఉంది అంటే ఖచ్చితంగా ఇది ఎంత అవ్వాలి, ఇదంతా 3 అయిపోతే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ 5 స్క్వేర్, అంటే ఇది అండర్ రూట్ కాస్త స్క్వేర్ అయితే అంతేనా. అంటే 3 మైనస్ ఏ అనేది ఏమైపోవాలి, 0 అయిపో. సో 3 మైనస్ ఏ అనేది 3 అయిపోవాలి, అంటే 3 మైనస్ ఏ హోల్ స్క్వేర్ అనేది 3 స్క్వేర్ గా ఉండాలి. ఇప్పుడు ఏ 0 అయ్యింది అనుకోండి, 3 మైనస్ 0 హోల్ స్క్వేర్ 3. ఏ 6 అయినా కూడాను 3 మైనస్ 6 ఎంత, -3. -3 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9 కదా, కాబట్టి ఏ 6 అయినా కూడా ఇది 3 స్క్వేరే వస్తుంది. కాబట్టి వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఏ, 0 and 6. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ 76, డైరెక్ట్ ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా అంతే. వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింట్ 6, 3 in the second quadrant assuming y axis as the mirror line? y అక్షాన్ని దర్పణ రేఖగా భావిస్తూ సెకండ్ క్వాడ్రంట్ రెండవ వృత్తపాదంలో 6, 3 బిందువు యొక్క పరావర్తనం ఏమిటి? సో ఎవరైనా నాది కోఆర్డినేట్ జియోమెట్రీ క్లాస్ నోట్స్ పీడిఎఫ్ కనుక పర్చేజ్ చేసి ఉంటే దాంట్లో రిఫ్లెక్షన్ ఆఫ్ పాయింట్స్ మీద 5 పాయింట్స్ చెప్పడం జరిగింది. వన్ ఈజ్ అకార్డింగ్ టు విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్, and another with respect to x-axis, with respect to y-axis, and with respect to a line parallel to x-axis, and with respect to a line parallel to y-axis. ఇట్లా ఈ 5 పాయింట్స్ మనం చెప్పడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్ గా y-axis అనేసాడు. ఐ విల్ టెల్ యూ ఫస్ట్ యూజింగ్ కాన్సెప్ట్, నెక్స్ట్ డైరెక్ట్ ఫార్ములా చెప్దాం. పాయింట్ ఎక్కడ ఉంది, 6, 3 బోత్ కోఆర్డినేట్స్ యాజ్ పాజిటివ్ వాల్యూ మీన్స్ ఫస్ట్ కోఆర్డినేట్ 6, 3 అంటే ఇక్కడ ఉంది అనుకుందాం. అంటే ఈ డిస్టెన్స్ అనేది 6, ఈ డిస్టెన్స్ అనేది 3. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చేస్తున్నారు అంటే ఇలా ఫోల్డ్ చేస్తున్నారు. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత పెరుగుతుంది, 6 పెరుగుతుంది, అంటే ఇటువైపు 6 ఉంటుంది. పాయింట్ సేమ్ ఇదే ప్లేస్ లో ఇక్కడ ఉంటుంది కాబట్టి సేమ్ ఈ డిస్టెన్స్ మారదు, ఇది 3నే ఉంటుంది. కానీ సెకండ్ క్వాడ్రంట్ లో 6 యూనిట్స్ ఇటువైపు ఉంది కాబట్టి -6, -6, 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనం ఒక యాక్సిస్ డ్రా చేసుకొని చేయాల్సింది. లేదు అంటే చాలా సింపుల్ థింగ్ ఏంటి తెలుసా, 6, 3 అనే పాయింట్, లేకపోతే మీకు డైరెక్ట్ చెప్తున్నా a, b అనే పాయింట్ కి విత్ రెస్పెక్ట్ టు y యాక్సిస్ చేస్తున్నాము అంటే దాని యొక్క రిఫ్లెక్షన్ ఏమవుతుంది తెలుసా, y కోఆర్డినేట్ కాన్స్టెంట్ గా ఉంటుంది, y కోఆర్డినేట్ కాన్స్టెంట్ గా ఉంటుంది, x కోఆర్డినేట్ కి నెగిటివ్ అనేది యాడ్ చేయాలి. సో -a, b, దిస్ ఈస్ ద ఫార్ములా ఐ టోల్డ్ యూ. విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్ అయితే x కోఆర్డినేట్ ని కాన్స్టెంట్ గా ఉంచుతాం, y కోఆర్డినేట్ కి నెగిటివ్ తగిలిస్తాం. సో డైరెక్ట్ గా మనం పెట్టవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ 77, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 4, tan 44, tan 46, tan 86. tan 4, tan 44, tan 46, tan 86. నో యాంగిల్, ఇక్కడ 4 యాంగిల్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా మనకి స్పెసిఫిక్ యాంగిల్స్ కాదు కదా, మరి ఎలా చేస్తాం? బాగా అబ్జర్వ్ చేయండి. 4, 86 రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్, అవునా కాదా? అవును. 4 + 86 90. నెక్స్ట్ 44, 46 కాంప్లిమెంటరీ, అవునా కాదా? అవును. whenever two angles alpha and beta are complementary, alpha plus beta ఎంత, 90. Yes, alpha equal to how much, 90 minus beta. If I apply tan on both sides, tan alpha equal to tan 90 minus beta. Tan 90 minus beta అంటే cot beta. Cot beta అంటే ఎంత, 1/tan beta. Yes, అంటే ఆల్ఫా బీటా కాంప్లిమెంటరీ అయితే tan alpha equal to 1/tan beta. ఆర్ ఇది ఇటు వచ్చేసింది అంటే tan alpha into tan beta is 1. నేను ఆల్రెడీ నా ఛానల్లో ట్రిగ్నోమెట్రీ ప్లేలిస్ట్ లో ఈ కాన్సెప్ట్ చెప్పాను. whenever two angles are complementary, what happened to tan, what happened to cot, what happened to sine, cosine, అవన్నీ కూడా not only complementary, supplementary అయినా we have some perfect formulas. ఓకే, అది తెలియాలి. అంటే
whenever two angles are complementary, then the product of their tangents is 1. That is the formula here. Here 4 and 86 is complementary angles, so product of their tans is 1. 44, 46 are complementary, so product of their tans is 1. 1 into 1, 1. That's it. Is it clear? Next, 78. If root 3 cot theta is equal to 2 cos theta, then find the value of cos square theta minus sin square theta, where theta lies between 0 to 90. That's it. Cos square theta minus sin square theta, it is equal to cos 2 theta. అంతేనా ఫార్ములా? ఎస్ ఆర్ నో? లేదు, ఇక్కడ కండిషన్ నుంచి నేను తేవచ్చు, తెచ్చి చేసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందా? ఫస్ట్ ఈ కండిషన్ చూద్దాం. రూట్ 3 కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా ఈక్వల్ టు 2 కాస్ థీటా. కాస్ థీటా క్యాన్సిల్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా? ఇది వచ్చింది అనుకోండి, రూట్ 3/2. సైన్ థీటా రూట్ 3/2 అంటే థీటా ఎంతమ్మా? 60 degrees. కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ 2 థీటా. కాస్ 2 into 60 120. కాస్ 120 డిగ్రీస్ ఎంతమ్మా? -1/2. 120 అంటే సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్, సో ఈ రెండింటికి తీసేవచ్చు. ఈ రెండిట్లో చూడాలి అసలు మనకి కాస్ ఏ వాల్యూ అయినా -3/2 ఉందా? స్పెసిఫిక్ యాంగిల్స్ లో అసలు ఉండదు. ఎందుకు? కాస్ వాల్యూ లైస్ బిట్వీన్ -1 to 1. -3/2 అంటే 1 కన్నా -1 కన్నా ఎక్కువ, అంటే సారీ తక్కువ. -1 కన్నా తక్కువ ఉంటుందా? -1.5 అసలు ఉండదు కాస్ వాల్యూ, కాబట్టి ఇది కూడా కాదు. ఇదే ఆన్సర్, ఇంకా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 79. If origin is the midpoint of the line segment joining the points 2, 3 and xy, there are 2 points 2, 3 and x, y, and origin is the midpoint 0, 0. So these two are equal. What is the value of x cube plus y square అంట? అంటే మీరు x y ఫైండ్ అవుట్ చేశారనుకోండి, x క్యూబ్ చేయండి, y స్క్వేర్ చేయండి, రెండు యాడ్ చేయండి, ఏమవుతుంది చెప్పండి? ఇది మిడ్ పాయింట్ అంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మిడ్ పాయింట్? a plus b/2 or x1 plus y1/2 x2 plus y2/2. అంతేనా? మనకి ఈ 2 పాయింట్స్ తెలిసిపోయాయంటే ఇది ఎంత ఉండాలి? మనకి ఆరిజిన్ 2 పాయింట్స్ కి, ఆరిజిన్ అనేది సమ్ 2 పాయింట్స్ కి మిడ్ పాయింట్ అంటే ఖచ్చితంగా ఈ 2 వాల్యూస్ ఎలా ఉంటాయి? ఈ పాయింట్ కి నెగిటివ్లు అయిపోతాయి. -2 -3 అయితేనే కదా ఇక్కడ 0 అవుతాయి. ఈ రెండు యాడ్ చేసినట్టు 0 రావాలి అంటే ఇక్కడ 2 ఉంటే ఇక్కడ -2 ఉండాలి, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ -3 ఉండాలి. సో x is -2, y is -3. So x cube -2 whole cube, y square -3 whole square. -2 whole cube is -8, -3 whole square is 9, 9 minus 8, 1. First option is the correct answer. Simple. Next, 80. Which of the following line passes through the origin and has unit slope? Unit slope means m equal to 1. Passes through the origin. ఎప్పుడైనా ఒక లైన్ పాసెస్ త్రూ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అంటే ఖచ్చితంగా కాన్స్టెంట్ టర్మ్ ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax plus by equal to 0. కాన్స్టెంట్ టర్మ్ ఉండకూడదు. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో బేసిక్ గా మనకి y ఈక్వల్ టు mx ప్లస్ c అనేది when we have slope m and c is y intersect. కాన్స్టెంట్ ఉండకూడదు కాబట్టి ఇది తీసేయండి. m అనేది ఎంత? స్లోప్ 1 ఉండాలంట, అంటే y ఈక్వల్ టు 1 into x, that is y equal to x. Second option is the correct answer. Is it clear? సో కాబట్టి మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, స్లోప్ పాయింట్ ఫార్మ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నిట్లో ఏదైనా చేయొచ్చు. ఇక్కడ మనకి బేసిక్ గా ఆరిజిన్ అనేది పాయింట్ గా తీసుకుంటే, ఆరిజిన్ 0, 0 గా తీసుకుంటే, now you have to write down the equation of line in the slope point form. Slope point form ఏంటమ్మా? y minus y1 equal to m into x minus x1, where x1 y1 is origin 0, 0. x minus 0 equal to m 1, unit slope అంటే 1 అనమాట, x minus 0. సో y equal to 1 into x, x. సో ఏ విధంగానే చేయొచ్చు, ఓకేనా? అదంతా కాకుండా బేసిక్ థింగ్ ఏంటంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందంటే కాన్స్టెంట్ ఉండకూడదు. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఈ 3 ఆప్షన్స్ లో చూసుకుంటాం. యూనిట్ స్లోప్ అంటే స్లోప్ 1 ఉండాలి, ఓన్లీ థర్డ్ ఆప్షన్. అయిపోయింది. Is it clear all of you? Friends, again a small break. So
సర్కిల్స్ లానే మనం మెన్సురేషన్ 3D పెయిడ్ కోర్స్ కూడా చెప్పడం జరిగింది. సో టోటల్ 3D మెన్సురేషన్ ఎవ్రీ టాపిక్స్ చూసారు ఇక్కడ మనకి ప్రిజమ్స్ నుంచి రిమూవల్ ఆఫ్ ఎర్త్ ఈ ప్రతి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అంటే కాన్సెప్ట్ చెప్తూ నెక్స్ట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అలానే CGL 2011 టు మెయిన్స్ క్వశ్చన్స్ అలాంటివి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇది మనకి 40 వీడియోస్ లో చెప్పడం జరిగింది. సారీ 44 వీడియోస్ అండ్ 44 hours. ఓకే అండ్ టోటల్ కాస్ట్ ఈస్ 500 రూపీస్. సో మొత్తం ప్రాబ్లమ్స్ ఎన్ని డిస్కస్ చేసామంటే కాన్సెప్ట్ కాకుండా 323 ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 323 ప్రాబ్లమ్స్ PDF మాత్రమే కావాలనుకుంటే దిస్ కాస్ట్ అబౌట్ 50 రూపీస్. అంటే మీకు ఓన్లీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ PDF క్వశ్చన్స్ విత్ కీ ఓన్లీ కీ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సొల్యూషన్స్ కాదు. ఓకేనా, ఇవన్నీ కూడా టాపిక్ వైజ్ చెప్తున్నాం. అలానే మీకు టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలా కాదు మీరు కోర్స్ తీసుకోవాలంటే 500 రూపీస్. అండ్ చూడండి ఈ కోర్స్ తీసుకునే ముందు మీకు 11 డెమో వీడియోస్ ఉన్నాయి. పిరమిడ్ ఫార్మ్డ్ బై కటింగ్ ఆఫ్ క్యూబ్ అండ్ సిలిండర్స్ లో 2D to 3D ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లార్జెస్ట్ స్పియర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ టెట్రాహెడ్రాన్, కోన్ ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ఆఫ్ ఎ సెక్టర్ and largest sphere inscribed in a cone inscribed in a cylinder, largest cone inscribed in a sphere, and cutting of sphere, and last three are cuboid and cube in a hemisphere, and pyramid or cone drilled from a solid figure, and volume of the water that can just immerse the ball. These are the 11 demo videos I am providing you for free. ఈ వీడియోస్ అన్నీ కూడా మనకి మెయిన్ కోర్సులో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోస్ చూసి మీకు 3D మెన్సురేషన్ అవసరమా లేకపోతే ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు తెలియవు అనుకున్నా కూడా ఖచ్చితంగా కోర్స్ తీసుకోవచ్చు. ఓకేనా, ఈ కోర్సులోని ప్రతి టాపిక్ కి అంటే సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 4 వీడియోస్ అనేవి ఉంటాయి. ఒకటి ఫుల్ కాన్సెప్ట్, దానికి సంబంధించిన కాన్సెప్ట్. ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నౌ డేస్ 3D మెన్సురేషన్ లో ప్రతి టాపిక్ కి చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్స్, ఇలా 4 వీడియోస్ గా ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. ఫర్ సపోజ్ దట్ కాన్సెప్ట్ ఈజ్ మోర్ ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే కాన్సెప్ట్ ని మళ్ళీ 2 వీడియోస్ లో చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రిజమ్స్ కి అంతేకాకుండా క్యూబాయిడ్స్ కి, క్యూబ్స్ కి, నెక్స్ట్ సిలిండర్స్ అనేది కొంచెం లెంతీ టాపిక్ కాబట్టి ఇట్ టుక్ 7 వీడియోస్. అండ్ పిరమిడ్స్ అండ్ ఆల్సో కోన్స్ కూడా కొంచెం లెంతీ టాపిక్. అండ్ నెక్స్ట్ స్పియర్స్ అండ్ హెమిస్పియర్స్ అండ్ ఆల్సో ఎక్స్ట్రా టాపిక్స్. అవి కాకుండా మనకి ఇలా ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి. రిమూవల్ ఆఫ్ సాలిడ్ ఫిగర్ అండ్ రేట్ ఆఫ్ ఫ్లో అండ్ ఇంక్రీజ్ ఇన్ వాటర్ లెవెల్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ల్యాండ్ ఆర్ సాయిల్ టేకెన్ ఫ్రమ్ ది సమ్వేర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా టాపిక్స్ కింద ఉంటాయి. టోటల్ 44 పార్ట్స్ 44 వీడియోస్ లో మనం చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే ఈ 3D మెన్సురేషన్ డౌట్ ఉందో వాళ్ళకి బేసిక్స్ నుంచి ఫుల్ లెంత్ కాన్సెప్ట్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కోర్స్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ద టోటల్ కాస్ట్ ఈస్ జస్ట్ 500 రూపీస్. PDF మాత్రమే కావాలంటే 50 రూపీస్. ఈ 500 రూపీస్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి 50 రూపీస్ PDF అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎలా మీరు పర్చేజ్ చేయాలంటే లైక్ సర్కిల్స్ కోర్స్ లానే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఏ నెంబర్కి చేయాలమ్మా, సేమ్ నెంబర్ 9490882754 కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా ఇదే. ఈ నెంబర్కి మీరు అమౌంట్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే మీ మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో మీకు మెన్సురేషన్ 3D అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ DO మెయిన్స్ ఆర్ SSC CGL. Okay, now we'll go to the main video. Next 81, the coordinates of the vertices of a triangle are 4,2, 3,3 and 2,2. What are the coordinates of its centroid? త్రిభుజం యొక్క శీర్షాల నిరూపకాలు ఇవైతే దాని సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రం యొక్క నిరూపకాలు ఏంటి? So whenever a triangle has the coordinates x1, y1, x2, y2, x3, y3, then what is the coordinates of centroid? Mean of x coordinates to mean of y coordinates. Mean అంటే 4, 3, 2 కి mean అంటే sum of the numbers by 3 and 2, 3, 2 are the y coordinates, so 2 plus 3 plus 2 by 3. 4, 3, 7, 2, 9 by 3 అంటే 3 and 2, 3, 5, 2, 7 by 3 అంటే 7 by 3. 3, 7 by 3. Third option is the correct answer. If you remember the direct formula, simple. Next 82.
what will be the coordinates of the foot of the perpendicular from 0 comma 0 to the line x plus y is equal to 2. Foot of the perpendicular is the point. Okay, suppose here చూడండి x plus y equal to 2 from origin అన్నాడు 0 comma 0 to the line x plus y equal to 2. So first ఈ line ని నేను డ్రా చేయాలంటే it is a line like this. If I put x is equal to 0, y is equal to 2 అంటే y axis ని 0 comma 2 దగ్గర intersect అవుతుంది. If I put y is 0, x is equal to 2 అంటే 2 comma 0 దగ్గర x axis మీద intersect అవుతుంది. Now what you have to find out, ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆరిజిన్ నుంచి దీనికి perpendicular డ్రా చేస్తే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ కావాలి, అంతే, అంతకు మించి ఏం లేదు. హౌ డు యూ సాల్వ్ ఇట్? ఇప్పుడు చూడండి చాలా క్లియర్ గా మీకు కనబడుతూ ఉండాలి. ఏంటది? ఈ పాయింట్ ఎక్కడుంది? Q1 ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది అంటే బోత్ ద కోఆర్డినేట్ షుడ్ బి పాజిటివ్. ఇది తీసేయండి, ఇది తీసేయండి, అయితే ఇది అవ్వాలి, లేకపోతే ఇది అవ్వాలి, అంతేనా కదా? ఇప్పుడు చూడండి 1 కామా 2, 1 కామా 2 అంటే ఇక్కడ 1 యూనిట్, ఇది 2 అంటే y యాక్సిస్ అంటే ఈ ప్లేస్ లో ఉండాలి, అంతేనా? దిస్ ఈజ్ అవుట్ సైడ్ ది ట్రయాంగిల్, అంతేనా? ఎస్ ఆర్ నో? కాబట్టి అది కాదు, ఇది తీసేయండి. ఓన్లీ వన్ ఆప్షన్, సో 1 కామా 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది. దట్ ఈస్ వన్ మెథడ్. సెకండ్ మెథడ్, ఇప్పుడు మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఈ ఆల్టిట్యూడ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనేది దేని మీద ఉంది? లైన్ మీద ఉందా లేదా? సో ఆప్షన్ లో వాల్యూస్ ఈ లైన్ లో మీరు కనుక వేస్తా ఉంటే ఏ ఆప్షన్ అయితే సాటిస్ఫై అవుతుందో అదే కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, నేను 1 + 1 వేసాను అంటే LHS 2, RHS కూడా 2, ఈక్వల్ గా ఉందా లేదా? LHS ఈక్వల్ టు RHS, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది. ఇంకా మిగతాది మేము చేస్తాము, కూర్చుంటాం అంటే కష్టం. ఓకే, లేదు అంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డైరెక్ట్ ఫామ్ లో ఉంది. ఎస్ ఆర్ నో? x1 + a, y1 + b, AP + y1 + bq, bp, వేర్ p is the perpendicular distance. ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం కోఆర్డినేట్ జియోమెట్రీలో, ఫార్ములాస్ అన్ని కూడా అవి చూస్ చేసేవచ్చు. బట్ ఎగ్జామ్ లో అలా అన్నిటికీ చేసుకోకూడదు. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఆల్వేస్ లైస్ ఆన్ ది గివెన్ లైన్. ఎస్ ఆర్ నో? దాని మీద అడుగుతున్నాడు కాబట్టి ఆ లైన్ లోని సంబంధించి ఏ కోఆర్డినేట్స్ ఉన్నాయో అదే ఆన్సర్. నెక్స్ట్ 83, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. చూడండి, పర్పెండిక్యులర్ లెంత్ అడుగుతున్నాడు ఫ్రమ్ ద పాయింట్ టు ద లైన్ 4x + 3y = 10. దిస్ ఈస్ ద లైన్ 4x + 3y = 10 and this is the point 6, 7 and you have to find out this perpendicular distance. So what is the perpendicular distance? ఎలా find out చేస్తాం? Do you remember the formula? So for suppose it is a point x1, y1 and if the line is ax + by = c. Okay, then what is the formula? ax + by + c 0 అనుకుందాం for suppose equation of line. What is the distance or the length of the perpendicular? Modulus of ax1 + by1 + c by square root of a square plus b square. This is the length of the perpendicular. So చూడండి, AB ఏంటి? 4, 3. C ఏంటి? ఇక్కడ ఈక్వల్ టు 10 ఉంది, 10 ఇటు వచ్చేస్తే C is -10. ఓకే, సో ఏం రాయొచ్చు నేను? ఏం లేదా, ఇక్కడ ఫామ్ లో కూడా పెద్ద గుర్తు లేకపోయినా ఏం లేదు, ఈ x1 y1 అనేది వీటిలో సబ్స్టిట్యూట్ చేయండి అంతే. 4 × 6 24, 3 × 7 21, ఈ 10 ఇటు వచ్చింది అంటే -10 by a square 4 square plus 3 square under root అంటే 5. 24 plus 21 that is 45 minus 10 35 by 5 which is equal to 7. First of all, so without formula you can't do this. Is it clear? Next 84, find the value of cos square 2 plus cos square 4 plus cos square 6 plus and so on cos square 90 degrees is equal to how much? ఇలాంటివి నేను ట్రిగ్నోమెట్రీ ప్లేలిస్ట్ లో చెప్పాను. దీనికి cos square 2, మళ్ళీ నెక్స్ట్ cos square 90 అంటే 180 minus 90, లేదంటే cos square 90 is nothing but sin square 0. అండ్ ఇక్కడ ఇంకేముంటుంది? cos square 88 ఉంటుంది అంటే sin square 2. సో cos square 2 plus sin square 2 1, ఇలా అంతా చేయాలి. కానీ నేను డైరెక్ట్ గా ఏం చెప్పేసానమ్మా అప్పుడు మీకు? cos square 90, cos 90 ఎంతమ్మా?
sin 0. Yes, so it is 0, ఇది తీసేయండి. ఓకే, సో cos square 2 నుంచి cos square 4 అండ్ సో ఆన్. cos square 90 తీసేస్తే దాని ముందు టర్మ్ ఎంత ఉంటుంది? 88 ఉంటుంది, బికాస్ కామన్ డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ టర్మ్ ఇస్ 2 degrees. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? cos 90 0 కాబట్టి తీసేయండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు? ఫస్ట్ డిగ్రీ నెంబర్కి లాస్ట్ నెంబర్కి కలిపితే 90 ఉందా లేదా? 90 ఉందా లేదా? ఉంది. సో నౌ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ది నెంబర్స్, మొత్తం నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ 2 నుంచి 88 వరకు నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్, దట్ ఈస్ 2 ప్లస్ 1. 88 మైనస్ 2 అంటే ఎంతమ్మా? 86. 86 బై 2 అంటే ఎంతమ్మా? 86 బై 2, దట్ ఈస్ 43. ప్లస్ 1 అంటే ఎంతమ్మా? 44. సో ఎప్పుడైనా ఈ విధంగా ఉండేటప్పుడు అండ్ ఫస్ట్ లాస్ట్ కలిపి 90 వచ్చినప్పుడు ఎంత ఉండాలి ఆన్సర్? డైరెక్ట్ ఆన్సర్, టోటల్ వాల్యూ ఆఫ్ దిస్ ఆన్సర్ ఈస్ n బై 2. 44 బై 2, దట్ ఈస్ 20t. అయిపోయింది, ఇంకా ఇంకేం చేయద్దు. n బై 2 ఆన్సర్ అంతే, అయిపోయింది. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు మీకు రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఇదే ప్రాబ్లం. ఇది నేను కాస్కి సైన్కి రెండింటికి అని చెప్పాను. cos square 0 plus cos square 2 plus cos square 4 and so on, cos square 88 plus cos square 90 అని ఇచ్చాడు అనుకుందాం ఫర్ సపోజ్. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? cos square 90 అంటే 0 తీసేయండి, cos square 0 అంటే 1. దీనికి అప్లై చేద్దాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని, దాని తర్వాత ఇంకేం చేస్తాం? నెంబర్ ఆఫ్ టర్మ్స్ పోయింది, నెంబర్ ఆఫ్ టర్మ్స్ n వచ్చింది. సో ఫైనల్ ఆన్సర్ ఇది ఎంత వస్తుంది? n బై 2. ఆ n బై 2కి ప్లస్ 1 యాడ్ చేద్దాం, అది కరెక్ట్ ఆన్సర్ అంటారు. అంతేనా? అలా చేయొచ్చు, కాదమ్మా. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ఇంకొకటి, ఇదంతా చేయకుండా ఫస్ట్ ఎంత ఉందమ్మా? యాంగిల్ 0 ఉంది. ఓకే, లాస్ట్ యాంగిల్ ఎంత ఉంది? 90 ఉంది. రెండు కలిపితే వచ్చిందా లేదా? 0 ప్లస్ 90 వచ్చిందా? కాబట్టి డైరెక్ట్ గా నేను మొత్తానికి n బై 2 అప్లై చేసేస్తాను. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లాస్ట్ టర్మ్ 90 మైనస్ ఫస్ట్ టర్మ్ 0 బై 2 ప్లస్ 1. 90 బై 2 45 ప్లస్ 1 46 టర్మ్స్. సో ఫైనల్ ఆన్సర్ బై 2, దట్ ఈస్ 23. మీరు ఇందాకలా చేసినా ఎంత వస్తుంది? ఈ వాల్యూ అంతా 22 ప్లస్ 1 23. కానీ నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ కష్టం. సార్ అది దీనికి డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు కదా అంటే, ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ 90 ఇచ్చాడు. 2 ప్లస్ 90 92 అవుతుంది, కానీ 90 అవ్వదు. అందుకనే నేను లాస్ట్ టైం తీసేశాను. ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఫైండ్ అవుట్ చేశాను, డైరెక్ట్ ఫామ్ లో వేయడానికి. అర్థమవుతుంది? సో ఐ ఆల్రెడీ టోల్డ్ దిస్ ఇన్ మై ప్రాబ్లమ్స్ వీడియో ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో చెప్పాను. ఒకసారి చూడండి, అది ప్లేలిస్ట్ విత్ ప్రూఫ్ చెప్పాను. నెక్స్ట్ 85. 4 minus 2 sin square theta minus 5 cos theta equal to 0, then find tan theta. సో ఇది చేయడానికి మీరు చాలా రకాలుగా చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ థీటా ఫైండ్ అవుట్ చేయడం, ఆ థీటాని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడం. ఓకే, నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. థీటా, tan థీటాలు అన్ని స్పెసిఫిక్ యాంగిల్స్ వాల్యూస్ ఉన్నాయి. tan థీటా కనుక 1 అంటే థీటా 45, అంతేనా? 1/√3 అంటే థీటా 30, √3 అంటే థీటా 60, థీటా 0 అయితే tan థీటా 0. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూస్ ని ఇచ్చిన ఈక్వేషన్ లో చేస్తాను, సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎక్కడైతే LHS RHS ఈక్వల్ వస్తుందో అదే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? అది త్రూ సబ్స్టిట్యూషన్, త్రూ ఆప్షన్స్. చూద్దాం. థీటా ఫస్ట్ నేను 0 తీసుకున్నాను అనుకోండి. cos 0 1, sin 0 0, ఇది పోయింది. 4 - 5 అంటే -1 వస్తుంది, 0 రావట్లేదు, కాబట్టి ఇది కాదు. థీటా 60 తీసుకున్నాను అనుకోండి. థీటా 45 తీసుకోవచ్చా? తీసుకోకూడదమ్మా. ఎందుకు తీసుకోకూడదు? థీటా 45 అంటే కాస్ థీటా సమ్ √2 1/√2 వస్తుంది. 1/√2 వచ్చినవి ఇక్కడ ఎక్కడైనా 1/√2 వస్తుందా? ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది కాబట్టి రాదు, కాబట్టి ఖచ్చితంగా క్యాన్సిల్ అవ్వవు, కాబట్టి ఇది కూడా నేను తీసుకోకూడదు. ఓకేనా? నెక్స్ట్ థీటా 30 తీసుకున్నాను అనుకోండి. 4 - 2 ఇంటూ సైన్ స్క్వేర్ 30 ఎంతమ్మా? 1/2, అంటే ఇది 1/4 అవుతుంది. కానీ కాస్ 30 ఎంత? √3/2 అయిపోతుంది, అంటే మళ్ళీ ఇక్కడ √3లు ఉండిపోతున్నాయి, క్యాన్సిల్ అవ్వదు, కాబట్టి ఇది కూడా కాదు. అదే నేను 60 తీసుకున్నాను అనుకోండి. 4 - 2 ఇంటూ సైన్ స్క్వేర్ 60 3/4, కాస్ 60 1/2, సో 5/2. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ అవుతుంది కదా.
2 1s 2 3s, 3/2 minus 5/2, minus 3/2 minus 5/2 అంటే minus 4, 4 minus 4 0. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది త్రూ ఆప్షన్స్ నుంచి వెళ్ళడం, ఇది కూడా నేర్చుకోవాలి. ఇది అన్నిసార్లు వర్తిస్తుందా అంటే వర్తించదు, మీకు ఇక్కడ స్పెసిఫిక్ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి వర్తించదు. ఓకే, అలా కాదు, డైరెక్ట్ ప్రొసీజర్ కావాలి అంటే ఏదైతే మీకు డిగ్రీ 1 ఉందో దానిలోకి అన్ని మార్చుకోవాలి. 4 minus 2 into sin square ని 1 minus cos square రాసుకోవాలి, minus 5 cos theta 0. Now it is a quadratic equation in cos theta. Okay, so ఏమవుతుంది, minus 2 into minus cos square అంటే 2 cos square theta. Okay, next 4 minus 2 అంటే plus 2 minus 5 cos theta. So చూడండి, what are the roots? 2 into 2 4, minus of minus 5 అంటే 5, product of the values అనేది ఏ రావాలి, 4 రావాలి, sum of the roots అనేది 5 రావాలి, అంటే 4 1. ఓకేనా, yes or no? నెక్స్ట్, కానీ ఇక్కడ మనకి ఫైనల్ రూట్స్ ఏమవుతాయి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ తోని డివైడ్ చేయాలి. సో 4/2/2, 4/2 అంటే 2, 1/2 అంటే 1/2. కానీ ఇక్కడ కాస్ థీటా వాల్యూస్ కదా ఇవి, కాస్ థీటా ఎప్పుడు 1 కన్నా ఎక్కువ ఉండదు కాబట్టి ఇది కాదు. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, కాస్ థీటా ఈజ్ 1/2. కాస్ థీటా 1/2 అంటే థీటా 60. సో థీటా 60 కాబట్టి tan 60 దట్ ఈస్ √3. థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ప్రొసీజర్, ఇలా చేసిన టైం పడుతుంది, చాలా పడుతుంది, అందుకని అలా చేయొద్దంట. ఓకే, క్లియర్. నెక్స్ట్ 86. What will be the area of the triangle whose vertices are PQ plus R, PQ minus R and minus PR when PQ are greater than 0? These are the vertices and you have to find out the area of the triangle. What is the direct formula to find out the area of the triangle when vertices are given? So చాలా ఫార్ములాస్ ఉంటాయి, ఈవెన్ 10th లో ఇంటర్మీడియట్ లో కూడా, బట్ ఐ విల్ టెల్ యూ వన్ ఫార్ములా విచ్ ఇస్ వెరీ వెరీ ఈజీ. ఆఫ్ ఇంటూ det determinant of x1 minus x2, x1 minus x3, y1 minus y2 and y1 minus y3. This is the easiest formula you have to remember. ఓకే, ఇదే మనకి చాలా సింపుల్ గా ఫార్ములా ఉంటుంది, తర్వాత ఈజీగా క్యాలిక్యులేషన్ కూడా తెగిపోతుంది. ఇది x1 అమ్మ, ఇది x2, p minus p 0, sorry it is a det not a matrix, 0, and ఇది 0 కాబట్టి డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏడి మైనస్ బీసీ. సో ఇది ఎంత వచ్చినా కూడా మనకి 0నే అయిపోతుంది, రెండింటి ప్రొడక్ట్ కాబట్టి ఇది ఫైండ్ అవుట్ కూడా చేయం. ఇక్కడ చూడండి, x1 మైనస్ x3 అంటే మైనస్ p, p మైనస్ ఆఫ్ మైనస్ p అంటే 2p. నెక్స్ట్ ఇది చూడండి, y1 మైనస్ y2, ఇది y1 ఇది y2, q ప్లస్ r మైనస్ ఆఫ్ q మైనస్ r అంటే q క్యాన్సిల్, r మైనస్ ఆఫ్ మైనస్ r అంటే 2r. ఇది తీసేయండి, ఏడి మైనస్ బీసీ ఆఫ్ ఇంటూ మైనస్ ఆఫ్ 2 into 2 4 PR. కానీ ఏరియా కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది, యూ హ్యావ్ టు టేక్ ది మాడ్యులస్ ఆఫ్ దిస్ వాల్యూ, 2 1s 2 2s, 2 into PR 2PR. ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్, మిగతా వేవైనా కూడా టైం టేకెన్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ 87. సో నేను ఆల్రెడీ కోఆర్డినేట్ జియోమెట్రీ పీడిఎఫ్ లో ఇవన్నీ ఇచ్చాను చూడండి. ఇఫ్ ద పాయింట్స్ p, 0, 0, 0, 1, 1 ఆర్ కొలీనియర్, సహరేఖీయం అయినచో దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ హోల్డ్ ట్రూ? కొలీనియర్ అంటే ఏంటి, పాయింట్స్ లై ఆన్ ద సేమ్ లైన్. సపోజ్ దెర్ ఈజ్ ఎ లైన్, ఈ లైన్ లోనే p, 0 ఉన్నది, 0, q ఉంది, 1, 1 కూడా ఉన్నాయి. అయితే కింద ఈక్వేషన్స్ లో ఏది కరెక్ట్ అని చెప్తున్నాడు. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు p, 0 చాలా సింపుల్ గా, ఇప్పుడు నేను ఇది ఎలా చేస్తానంటే కోఆర్డినేట్ యాక్సిస్ ద్వారా చేస్తాను. p, 0 మీన్స్ ఇట్ లైస్ ఆన్ x యాక్సిస్, ఇట్ ఈస్ p, 0 and this is the distance p. Okay, and q 0, q means it lies on y axis and this distance is q. Okay, so if it is a line 1, 1 అంటే ఎక్కడ ఉంటుంది, ఈ ప్లేస్ లో ఎక్కడ ఉంటుంది. ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇప్పుడు మనకి
ఒకటే గుర్తుంచుకోండి, ఈ p అనేది x ఇంటర్సెప్ట్ అవుతుంది, q అనేది y ఇంటర్సెప్ట్ అవుతుంది. yes or no? yes. So when I have x intercept and y intercept, what is the equation of line? X by a plus y by b equal to 1. This is the intercept formula. But what are x intercepts? They are p and q. So x by p plus y by q is equal to 1 is the equation of this line. ఈ లైన్ యొక్క ఈక్వేషన్. కానీ this equation, this line passes through the point 1, 1. Yes or no? 1, 1 నుంచి పాస్ అవుతుంది కాబట్టి definitely in place of x I can write 1 and in place of y I can write 1. ఎందుకు 1, 1 పాయింట్ కాబట్టి సో 1 by p plus 1 by q is equal to 1 is the one equation I'll get. సో ఆప్షన్స్ లో ఇది ఎక్కడ ఉందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్. 1 by p plus 1 by q is 1. అర్థమైందా? అంతే. క్లియర్? ఇస్ దర్ ఎనీ డౌట్? లేదు అంటే ఇంకా సింపుల్ ఏముంటో తెలుసా, ఇది 1, 1 ఈ పాయింట్స్ ఖచ్చితంగా 2, 0, 0, 2 అయితేనే ఇవి మనకి ఏమవుతాయి, ఒకే నుంచి పాస్ అవుతాయి. సో వాడు ఏమన్నాడంటే ఇది p, 0 అన్నాడు అంటే p2, ఇది 0, q అన్నాడు అంటే q2. సో p2, q2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడ ఆప్షన్ సాటిస్ఫై అవుతుందో అదే ఆన్సర్. చూసుకోండి, అది ఇక్కడ అవుతుంది 1/2 plus 1/2 1 కదా, థర్డ్ ఆప్షన్. త్రూ ఆప్షన్స్ అన్నమాట. క్లియర్? నెక్స్ట్ 88. Length of the perpendicular from the point 0, 0 to the line x by p plus y by q is 1. Then which of the following relations hold true? సేమ్ అలాగే చేయాలి. ఇది మనం ఆల్రెడీ చాలా దాంట్లో చెప్తాం. చూడండి, there is a line x by p plus y by q is equal to 1 and it is the origin 0, 0. Length of the perpendicular, this is the length of the perpendicular from the origin which is L. Okay, so do you remember what is the formula for length of the perpendicular? ఇందాకే చెప్పుకున్నాం, L equal to modulus of ax plus by plus c by root over a square plus b square. కానీ ఇక్కడ ఆరిజిన్ నుంచి వస్తుంది, కాబట్టి c అనేది ఉండదు. c కాన్స్టెంట్ కదా, సారీ c కాదు, xy 0, 0 అయిపోతాయి, అవునా కదా? సారీ 1 minute. ax1 plus by1 plus c by under root a square plus b square. It is the length of the perpendicular. x1 y1 means the point, ఏ పాయింట్ నుంచి అయితే డ్రా చేస్తున్నాం అది ఆరిజిన్ కాబట్టి ఈ రెండు జీరోస్ అయిపోతే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ మనకి c by a square plus b square under root. It is the direct formula for length of the perpendicular when you draw from the origin. Okay, this length is given as capital L. ఇక్కడ c అంటే ఏంటమ్మా, కాన్స్టెంట్. What is the constant? 1. What is a and b? They are the coefficients of x and y. Coefficient of x is 1 by p, coefficient of y is 1 by q. So substitute those values. L is equal to 1 by p square plus 1 by q square under root. So squaring on both sides and cross multiplication, 1 by p square plus 1 by q square equal to 1 by L square. L కిందకు వచ్చేసింది. ఓకే, ఎక్కడ ఉందమ్మా చూడండి. First option is the correct answer. Is it clear? Is there any doubt? Nothing? Okay. Next, 89. Two sides of a square lie on the lines x plus y equal to 4 and x plus y equal to minus 4. The third side lies on the line perpendicular to the given lines. What is the area of the square? So first ఈ లైన్స్ డ్రా చేయడం తెలియాలి. x plus y is 4, x 0 ఇస్తే y 4, okay, y 0 ఇస్తే x 4. So this is one side of the square. Next, second, x plus y equal to minus 4, అది కూడా లైన్ డ్రా చేయండి. x 0 ఇస్తే y minus 4, x 0 ఇస్తే y minus 4, y minus 4 అంటే ఇది 0, minus 4 and y 0 ఇస్తే x 4 minus 4. Okay,
ఇప్పుడు ఈ రెండిటికి పెర్పెండిక్యులర్ గా ఉన్న లైన్ మీద వేరే సైడ్ ఉందంట, అంటే ఇది. ఓకే, సో ఆటోమేటిక్ గా ఇంకోటి ఏమవుతుంది, ఇది అవుతుంది. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ దిస్ స్క్వేర్. ఈ స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఇప్పుడు మనం ఒక్క చిన్న ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక నాకు తెలిసింది అనుకోండి, దాన్ని 4 టైమ్స్ చేస్తే తెలిసిపోతుంది. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్? ఆఫ్ ఇంటూ ఇది 4, ఇది 4, 4 ఇంటూ 4, 2 1s 2 2s 8. ఒక ట్రయాంగిల్ ఏరియా 8, కానీ ఇక్కడ 4 ఉన్నాయి కదా, 8 ఇంటూ 4 32. That's it. Okay, next 90 and last problem for this video. The area of the rectangular field having one side is 40 and one diagonal is 41 is. So చూడండి, ఒక సైడ్ 40 అంట, ఇంకొక సైడ్ 41 అంట. ఏరియా ఆఫ్ డయాగనల్ 41 అంట, ఏరియా కావాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ L ఇంటూ బి. లెంత్ నేను 40 అనుకుంటే బ్రెడ్త్ నాకు తెలిస్తే ఈ రెండింటి ప్రొడక్ట్ చేస్తే సరిపోతుంది, అంతేనా? సపోజ్ ఇది నాకు తెలియదు ఎంతో బి. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్? 40 ఇంటూ బి. సో ఆప్షన్లో ఖచ్చితంగా 40 మల్టిపుల్ ఉండాలి. 40 మల్టిపుల్స్ ఉన్నాయి ఇక్కడ చాలా, కాబట్టి మోర్ దెన్ 1 ఉన్నప్పుడు మనం ఇంకేం చేయలేం. ఖచ్చితంగా ఇంకోటి వేయాల్సింది ఏంటి, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది 40, ఇది 41. వాట్ షుడ్ బి దిస్ ఆన్సర్? మల్టిపుల్స్, ట్రిప్లెట్స్ తెలియాలి. 40, 9 and 41 ఫార్మ్స్ ఏ ట్రిప్లెట్. ఎలా చెప్తారంటే 40, 41 ఏ నెంబర్స్ అమ్మా? కన్సిక్యూటివ్ నెంబర్స్. కాబట్టి ఈ రెండు యాడ్ చేయండి, దానికి స్క్వేర్ రూట్ ఎంత వస్తుందో అదే ఇక్కడ మనకి ఇంకొక నెంబర్ అవుతుంది. ఓకేనా? సో 40 ప్లస్ 41 81. 81 అండర్ రూట్ ఈస్ 9. సో కాబట్టి ఏం చెప్పొచ్చు మనం? 40 అండ్ ద అదర్ థింగ్ ఈస్ 9. సో 40 ఇంటూ 9, that is 360 meter square is the area. I hope all of you understand these problems, and with this I'll complete this video. Thank you very much friends. All the best for your exams, and for more PDFs follow my blogs. One is iasmathematics.blogspot.com, and in this blogspot you will get PDFs for arithmetic. సో అర్థమెటిక్ సంబంధించి ప్రతి టాపిక్ కి కూడా మీకు క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్, రిటర్న్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అండ్ ఆల్ PDFs are free. And another blog is sscpuremaths.blogspot.com. so in this blog you will get pure maths related PDFs. ఓకే, సో కాబట్టి ఈ 2 బ్లాగ్స్ అనేవి ఒకసారి విజిట్ చేయండి, PDFs ఏవైతే ఉన్నాయో డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి, అండ్ దోస్ ఆర్ సఫిషియంట్ ఫర్ నార్మల్ లెవెల్ ఎగ్జామ్స్. అంటే లైక్ SSC CHSL కానీ RRB NTPC ఇలాంటి చిన్న లెవెల్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా సరిపోతాయి. బట్ SSC CGL మెయిన్స్ ఆర్ DAO మెయిన్స్ ఆర్ SI and కానిస్టేబుల్ మాత్రం you have to watch my videos full and also purchase some courses also. Thank you. Have a good day. Jai Hind.